హలో స్టూడెంట్స్, టుడేస్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ లిస్ట్ ఏ, లిస్ట్ బి లేదా లిస్ట్ 1, లిస్ట్ 2 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ లిస్ట్ 1ని లిస్ట్ 2లో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటి రిలేషన్షిప్ ఆధారంగా జతపరచాలి. ఆర్టికల్ 112, ఆర్టికల్ 110, ఆర్టికల్ 266, ఆర్టికల్ 267. ఇక్కడ కాంటింజెన్సీ ఫండ్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మనీ బిల్, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ను వాటి సంబంధం ఆధారంగా జతపరచాలి. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ 112 అనేది మనకు మన ఎకనామిక్స్లో వార్షిక ఆర్థిక నివేదిక అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలియజేస్తుందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 110, ఆర్టికల్ 110 అనేది మనీ బిల్కు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చిస్తుంది. తర్వాత ఆర్టికల్ 266 అనేది మనకు ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే మనకేదో భారత సంఘటిత నిధి అయితే ఉందో ఆ భారత సంఘటిత నిధి గురించి ఆర్టికల్ 266 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 267 అనేది కాంటింజెన్సీ ఫండ్ అంటే భారత అగంతుక నిధి, భారత అగంతుక నిధి గురించి ఆర్టికల్ 267 ఆర్టికల్ కాంటింజెన్సీ ఫండ్ గురించి వివరిస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో A2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ A2 లేదు, A2 లేదు, A2 లేదు కాబట్టి సో B3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. C4 అండ్ D వచ్చేసి 1. సో ఓవరాల్లీ ఆప్షన్ ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.